వల్లభనేని వంశీ అక్రమాలపై ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వల్లభనేని వంశీ అక్రమ మైనింగ్ సహా భూ కబ్జాలపై విచారణకు ఆదేశించింది. ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశారు. సభ్యులుగా ఏలూరు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, తూర్పుగోదావరి ఎస్పీ నరసింహకిషోర్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. అక్రమ మైనింగ్ సహా వివిధ నేరాల్లో ప్రభుత్వానికి 195 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలో సిట్ ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మరో 3 అరెస్ట్ అయ్యారు. నిందితులు A27 శివకుమార్, A28 ఆదిలక్ష్మి, A54 ప్రవీణ్ ను అరెస్ట్ చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, సుమిత్ర, కృష్ణా జిల్లా గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి పోలీసులు అరెస్ట్ పర్వం కొనసాగుతుంది. ప్రధానంగా ఈ కేసులో దాదాపు 80 మందిపై నమోదు చేశారు. అయితే ఆ గతంలో వైసీపీ రోజులో ఈ ఘటన జరిగిన నేపథ్యంలో కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై నాయకులపై కేసులు నమోదు చేశారు. అయితే కూటమి వచ్చిన తర్వాత 80 మందిపై గుర్తించి అందులో 72 నిందితులుగా వల్లభనేని వంశీని కూడా చేర్చారు. అయితే తాజాగా A27 ఉన్న శివకుమార్, అలాగే A28 ఉన్న ఆదిలక్ష్మి, అలాగే A54 ఉన్న ప్రవీణ్, వీళ్ళ ముగ్గురు కూడా ఈ రోజు అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు దగ్గర రిమాండ్ విధించింది. అయితే ఈ కేసులో వల్లభనేని వంశీ సాక్ష్యాలు తారుమారు చేసేందుకు ఆ సచివ తర్వాత ఫిర్యాదుదారులు ఉన్నాడు. అతన్ని కిడ్నాప్ చేయడంతో పాటు బెదిరించిన వ్యవహారంపై ఇప్పటికే రిమాండ్ ఖైదీగా కూడా ఉన్నారు. ఈ రోజు అతను 3 రోజుల పాటు కస్టడీకి కూడా ఇచ్చి SC/ST కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రేపు నుంచి 3 రోజుల పాటు పోలీస్ కస్టడీలో అక్కడ ఈ కేసుకు సంబంధించి, దాడికి సంబంధించి, అదేవిధంగా తర్వాత సచివతను ఏ విధంగా బెదిరించిన అంశాలపై కూడా పోలీసులు ఈ 3 రోజుల కస్టడీలో వంశీ నుంచి మరింత సమాచారం సేకరించనున్నారు. అదేవిధంగా దాదాపు 80 మందిలో ఇప్పటికీ 40 మంది పైగా అరెస్టు జరిగింది. మరి కొంతమంది ఇప్పుడు ఇక్కడి నుంచి పరారీలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఇటీవల కుటుంబ సభ్యులు కూడా పిలిపించి ఆ ఉన్నత స్థాయిలో అధికారులు కూడా మాట్లాడుతున్నారు. వారి ఆచూకీ ఎక్కడున్నా కూడా చెప్పాలని, లేకపోతే అరెస్ట్ లొంగిపోవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ వరుసగా ఈ కేసులో ఎక్కడెక్కడ ఉన్నా కూడా అన్ని కోణాల్లో కూడా పూర్తిగా విచారిస్తున్న పోలీసులు ఆ ఇతర ప్రాంతాలలో వారిని కూడా తీసుకువచ్చి అరెస్ట్ చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపు ఈ 3 రోజుల్లో పోలీస్ కస్టడీలో ఉన్న వంశీకి సంబంధించి కూడా ఇందులో ఈ దాడి ఘటనకు సంబంధించి కావచ్చు, అలాగే ఇటు కిడ్నాప్ వ్యవహారం సంబంధించి కావచ్చు, 2 అంశాలు కూడా ఇంకెవరి పాత్ర ఎంతవరకు ఉన్న అంశాలపై కూడా ఆరాధిస్తా ఉన్నారు. అదేవిధంగా మరోవైపు సిఐ కూడా దీనిలో మరింత వేగం పెంచింది. ముఖ్యంగా పీటీ వారెంట్ కూడా వంశీపై ఇచ్చింది. అయితే రేపు కస్టడీ ఉన్న నేపథ్యంలో పీటీ వారెంట్ అతను ఉపయోగిస్తుంటారు, లేకపోతే మరో 3 రోజుల తర్వాత మళ్ళీ మరో వారెంట్ జారీ చేస్తారన్న అంశాలపై కూడా ప్రస్తుతం అయితే న్యాయపరంగా అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఈ సంబంధించి రేపు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.